మాకు ఆత్మవిశ్వాసం ఏమాత్రం తక్కువ లేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మాతోనే ఉంటారని మా ప్రగాఢ విశ్వాసం. రాహుల్ గాంధీ గురించి మాట్లాడకపోవడమే మంచిది. చూసినా అనుభవించినా అర్థం చేసుకోలేని వ్యక్తి ఆయన. ఆయనే రాహుల్ గాంధీ. గతసారి 99 సీట్లుండేవి. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి గెలవబోతున్నాం. ప్రజలు దానితోనే ఉన్నాడు. మిస్టర్ పినరయ్, ముందుగా 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి మళ్ళీ ఎన్నికైనందుకు అభినందనలు. లేకపోతే అది లోపలికి బయటికి తిరిగే ద్వారంలా ఉండేది. మరి మీరు 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి 2 సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మీరు 3వసారి అధికారం కోసం చూస్తున్నారు. అలాగే అభినంద అంటే మీకు ఒక బలమైన నాయకుడి ఇమేజ్ ఉంది. అంటే మేము అన్ని చోట్ల ఓటర్లతో మాట్లాడుతున్నాం. మరియు మీకున్న ఇమేజ్ ఏమిటంటే మీరు ఒక బలమైన నాయకుడు. కానీ దానితో పాటు మీరు ఎంత బలమైన వారంటే మీ క్యాబినెట్లో నిజమైన ప్రతిభను ఎదగనివ్వరనే అభిప్రాయం కూడా ఉంది. 2 అద్భుతమైన మంత్రులు ఐజాక్ మరియు శైలజ బయటికి వెళ్ళిపోయారు. మీకు 2 పర్యాయాల పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ మీరు మినహాయింపులు ఇవ్వగలరు మరియు వారు చాలా బాగా పనిచేశారు. వారు మీ ఉత్తమ మంత్రులు మరియు వారు ఇప్పుడు లేరు. ప్రజలు అదే అంటున్నారు. ఎందుకలా? క్షమించండి, నేను మలయాళంలో మాట్లాడతాను. అవును, అదొక కొత్త నిర్ణయం. ఆ మంత్రివర్గంలో అందరూ ఒకేలా అద్భుతంగా పనిచేశారు. కానీ అక్కడ మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాం. అందరూ మారాలని. అందులో అది పార్టీ వైఖరి. దానిలో భాగంగా మినహాయింపు నాకు మాత్రమే ఉండేది. మిగతా వాళ్ళందరూ మారాలని నిర్ణయించారు. అది దానిలో భాగంగా జరిగింది. అది ఆ దశలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కొంతమందికైనా ఉండేది. కానీ అనుభవం చూపిస్తున్నదేమిటంటే దానిలో వేరే సమస్యలు రాలేదు. కొత్త వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కేరళ ఈ గత 5 ఏళ్లలో అంతకుముందు 5 ఏళ్లలాగే మంచిగా పనిచేసింది. అది ప్రత్యేకంగా ఎలాంటి నెగటివిటీని సృష్టించలేదు. అదే వాస్తవం. సార్, ఇక్కడ మీ మద్దతుదారుల్లో చాలామంది మిమ్మల్ని కెప్టెన్ అని పిలిచారు. ఒక విషయం ఏంటంటే మీకు తెలుసు మీరు ఇప్పటికే 10 ఏళ్ళు నాయకుడిగా ఉన్నారు. మరిప్పుడేమో మీ ప్రచార నినాదం ఎల్డిఎఫ్ కాకుండా మరెవరున్నారు అని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బహుశా ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సూచిస్తాయి. ప్రతి ఎన్నికకు ఒక పద్ధతి ఉంటుంది. అందులో భాగంగా శాసనసభ ఎన్నికలను శాసనసభ ఎన్నికలుగానే చూడాలి. శాసనసభ ఎన్నికలు కేరళ మొత్తం భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇందులో కేరళ అనుభవమే ముఖ్యం. ఆ అనుభవం ఆధారంగానే 2016 నుండి 21 వరకు ఉన్న 5 ఏళ్ల కాలం. దానికి ముందు రాష్ట్రం చాలా దారుణమైన పతనంలో ఉంది. ఎల్డిఎఫ్ దాన్ని మార్చగలిగింది. ప్రజలు ఆశించే విధంగా రాష్ట్రం పురోగతి సాధించింది. ప్రతి రంగంలోనూ విద్యారంగం, ఆరోగ్య రంగం, మన పర్యావరణ రంగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాల్లోనూ పెద్ద మార్పు వచ్చింది. ప్రజలందరూ ఇది కోరుకోవటం వల్లే ఇంతకుముందు ప్రణయ్ రాయ్ చెప్పినట్టుగా 50 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఇప్పుడు మరో చరిత్ర సృష్టించగలరా? కేరళకు వరుస పాలనను అందించారు. ఇప్పుడు మీరు మరో చరిత్ర సృష్టిస్తారని అంటున్నారా? అది కాదు. వరుస పాలనలో భాగంగా కేరళ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఆ శ్రేయస్సు గురించి కూడా చెబితేనే మీ ప్రశ్నకు సమాధానం పూర్తి అవుతుంది. అంటే నిరంతర పాలనలో భాగంగా మేము కేరళను తీవ్ర పేదరికం నుండి విముక్తి చేయగలిగాము. అది ప్రపంచంలోనే అరుదైన దేశాలకు మాత్రమే సాధ్యమైంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా అలాంటి విషయం గురించి ఆలోచించలేకపోయింది. మేము అన్ని రంగాలలో గొప్ప నైపుణ్యాన్ని సాధించాము. పారిశ్రామిక రంగంలో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో కేరళ మొదటి ర్యాంకులో ఉంది.
ఆ తర్వాతి సంవత్సరం కూడా అది జరిగింది. ఉన్నత విద్యారంగం పెద్ద ఎత్తున బలోపేతం చేయబడుతుంది. అది కేరళ యువత కోరుకుంటున్న విషయం. వీటన్నిటితో ప్రపంచ అభివృద్ధికి అనుగుణంగా ఆధునిక ప్రపంచానికి సరిపోయే విధంగా మన కేరళ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారబోతోంది. అందులో భాగంగా ప్రజలు ఇవన్నీ ఆశించే ఎల్డీఎఫ్కు మద్దతిచ్చారు. మేము దానిని నెరవేర్చగలిగాము. ప్రజలు పూర్తిగా మాతో ఉంటారని మేము ఆశిస్తున్నాము. త్రివేంద్రం నుండి ఇక్కడికి వస్తుంటే దాదాపు ప్రతి 300 గజాలకు ఒకసారి ఎల్డీఎఫ్కు ఓటు వేయమని రాసి ఉన్న మీ చిత్రంతో కూడిన ఒక పెద్ద హోర్డింగ్ ఉంది. అయితే ఇది మీకు వ్యక్తిగత ఎన్నికనా? అంటే ఇది వ్యక్తిగత ప్రచారమా? ఎల్డీఎఫ్ మరియు మీరు ఒకటేనా? ఈ ఎన్నికలను మీరెలా చూస్తారు? ఎల్డీఎఫ్ ఎల్లప్పుడూ సమిష్టి కార్యాచరణకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎల్డీఎఫ్ అనేది ఒక కూటమి కదా, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న కూటమి. అందరూ సరైన పద్ధతిలో సంప్రదింపులు జరిపే కూటమి. అందులో ఎలాంటి వన్ మ్యాన్ షో లేదు, అంతా కలిసి నిర్ణయిస్తారు. కానీ ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి ఎల్డీఎఫ్ ప్రతినిధిగా నన్నే ప్రదర్శిస్తూ ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి పదవిలో ఉండటం వల్లనే. దాన్ని అంతవరకే చూడాలి. దానికి అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. కానీ విజయ్, ప్రతి పోస్టర్లో మీ పెద్ద చిరునవ్వు ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం. మాకు కాన్ఫిడెన్స్కి ఏ కొరత లేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ ప్రజలతోనే నిలబడ్డాం. ప్రజలు మాతోనే ఉంటారనేది మా గట్టి నమ్మకం. తప్పకుండా. అదే మా బలం. కానీ ఒక వాస్తవం కూడా ఉంది సార్. కేవలం ఒక్క విషయం. అదేంటంటే అక్కడ చాలామంది తిరుగుబాటుదారులు ఉన్నారు. అది మిస్టర్ అయినా సరే, జి సుధాకరన్ లేదా పీకేఎస్ఎస్వై, టీకేఎస్ఎస్వై లేదా మీకు టీకే గోవిందన్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది కేవలం మిస్టర్ గురించిన పార్టీ అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. పినరై విజయన్. రెండవ విషయం, రెండవ శ్రేణి నాయకత్వం కూడా. మీరు 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని నడిపించారు. ఇది కాలంతో పాటు వచ్చే ఒక విషయం. మా మధ్య సాధారణంగా ఈ చెప్పే రకమైన అసమ్మతివాదులు ఉండరు. కానీ పదవీ వ్యామోహమే అన్నిటికీ మూలం. పార్లమెంటరీ వ్యామోహం వారిని ఒక దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ చెప్పే ఏ నియోజకవర్గంలోనూ ఈ అసమ్మతివాదులు అభ్యర్థిగా ఉన్నంత మాత్రాన మాకు చిన్న గీత కూడదు. ఆ నియోజకవర్గాలన్నింటిలో ఎల్డీఎఫ్ మంచి మెజారిటీతో గెలిచి వస్తుంది. వీరి అభ్యర్థిత్వం వల్ల ఎల్డీఎఫ్కు ఎలాంటి నష్టం కలిగించడం సాధ్యం కాదు. సార్, ముఖ్యమంత్రిగా మీ 2వ పర్యాయంలో మీ నిర్ణయాత్మక ప్రక్రియలో మీరు సిద్ధాంతం కంటే ఆచరణాత్మకతకే ప్రాధాన్యత ఇచ్చారని విస్తృతంగా నమ్ముతారు. అది శబరిమల సమస్య అయినా, కొన్ని మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైనా, లేదా ముస్లిం సమాజంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఈలవ కుల నాయకుడు వెల్లపల్లి నటేశన్తో మీ నిరంతర సంబంధాలైనా. మరి దీనికి మీరెలా స్పందిస్తారు? ఇందులో ఎల్డీఎఫ్ తీసుకునే వైఖరి సాధారణంగా రాష్ట్ర అభివృద్ధికి సరిపోయేదే. అందులో భాగంగానే ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాము. జాతీయ రహదారి అభివృద్ధి కేరళకు అవసరంగా ఉండేది. దానికి వ్యతిరేకత ఉండేది. వ్యతిరేకతను అధిగమించి మేము అమలు చేయగలిగాము. ప్రజలిచ్చిన మద్దతే దానికి ఆధారం. ప్రజలు అది కోరుకుంటున్నారు. దానితో పాటు ఆ దశలో అమలు చేయాల్సి వచ్చింది గెయిల్ పైప్లైన్. కానీ అది నిలిచిపోయి ఉంది. మేము ప్రజల కోరిక మేరకు దానిని అమలు చేయడానికి పూనుకున్నాము. దాన్ని అమలు చేశాము. వీటన్నిటిలోనూ మేము అనుసరించిన విధానం ప్రజలను ఒప్పించడమే. ప్రజలను ఒప్పించి ప్రజలను మాతో ఉంచుకున్నాము. ఆ విధంగా ప్రజల సహకారం తీసుకున్నాము. మంచి పద్ధతిలో అమలు చేయగలిగాము. మేము ఆ దశలోనే నిలిచిపోయిన ఒక ప్రాజెక్టు ఎడమన్కొచ్చి పవర్ హైవే. అది కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వారిని వెనక్కి పిలిపించి పని పూర్తి చేయమని చెప్పాము. దానికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ మేము పూర్తి చేయగలిగాము. దేశం పట్ల నిబద్ధత ఉన్న ఒక ఫ్రంట్గా వీటన్నిటిని పూర్తి చేశాము. అదే మా ఒక ప్రత్యేకత. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇది మాత్రమే కాదు. మన కొండ ప్రాంతాల హైవే, అలాగే తీర ప్రాంత హైవే 10,000 కోట్ల రూపాయలను రాష్ట్రం ఖర్చు చేసి దీన్ని పూర్తి చేస్తోంది. కేఐఐఎఫ్పి ద్వారానే ఆ డబ్బును సమకూర్చారు. కోవలం నుండి బేలల్ వరకు ఉన్న జలమార్గం ఉంది, 600 కిలోమీటర్లు. ఆ జలమార్గాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది పూర్తి కావడంతో కేరళలోని టూరిజంకు పెద్ద ఎత్తున మార్పు సంభవిస్తుంది.
ఎందుకంటే టూరిస్టులకు అది ఒక పెద్ద ఆకర్షణగా మారుతుంది. అలాగే మేము పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ విడిన్యం. విడిన్యం అనేది కేరళ యొక్క ఒక ఓడరేవు అయినప్పటికీ వాస్తవానికి అది భారతదేశం యొక్క ఓడరేవు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఓడరేవుగా మారింది. ప్రపంచంలోని అరుదైన ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. అలాగే విమానాశ్రయాల అభివృద్ధి. మేము మంచి జోక్యం చేసుకున్నాము. కన్నూర్ విమానాశ్రయాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చాము. కానీ దానికి సంబంధించి కొన్ని అడ్డంకులు కేంద్ర గవర్నమెంట్ విధానం వల్ల ఏర్పడ్డాయి. తదుపరి విమానాశ్రయాన్ని శబరిమలలో స్థాపించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని మంచి పద్ధతిలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానితో పాటు శబరిమల సమస్యను చూస్తే శబరిమల సమస్యలో మేము కొత్త వైఖరిని తీసుకోలేదు. 2006లో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వైఖరి ఉంది. అది ఆచార అనుష్ఠాన సమస్యలలో దానికి సంబంధించి నిర్ణయాలకు వచ్చే ముందు కోర్టు మన ఈ రంగంలోని నిపుణులతో, పండితులతో, దానితో పాటు సంఘ సంస్కర్తలతో కూడా చర్చించాలి. అప్పుడు తీసుకున్న వైఖరి ఇదే. మేమిప్పుడు చెప్పింది కూడా అదే విషయం. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు మాత్రమే ఇప్పుడు సమాధానం చెప్పాము. మిగతా విషయాలు సుప్రీంకోర్టు అడిగినప్పుడు చెప్పడమే. వెల్లపల్లి నటేశన్ ఒక సామాజిక వర్గ నాయకుడు. అతను మన కేరళలోని అత్యంత పునరుజ్జీవన ఉద్యమ చరిత్ర కలిగిన SNDP అనే సంస్థకు నాయకుడు. ఆయన కొన్ని విమర్శలు వివాదాస్పదమయ్యాయి. కానీ దానికి సంబంధించి ఆయన ఇచ్చిన వివరణ ఉంది. ఆ వివరణ, నేను విమర్శించింది ముస్లింలను కాదు, ముస్లింలు మరియు మేము అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెనుకబడిన వర్గం, ఆ మేము కలిసి ఇక్కడ పెద్ద ఐక్య పోరాటాలు చేశాము. నాకు ఏ కాలంలోనూ ముస్లింల పట్ల వ్యతిరేకత లేదు. నేను ముస్లిం లీగ్ను విమర్శించాను. ముస్లిం లీగ్ చేసిన పనుల గురించే చెప్పాను. అది ముస్లింలకు వ్యతిరేకం కాదు అని వెల్లపల్లి నటేశన్ వివరణ ఇచ్చారు. అప్పుడు అలాంటి వివరణ విన్న తర్వాత మీరు ముస్లిం లీగ్ని ఎందుకు విమర్శించారు అని అడగాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నేను అందులో జోక్యం చేసుకోలేదు. ఇదే వాస్తవం. ఈ కేరళ ఎన్నికల గురించి రెండు చాలక్తికరమైన మరియు అసాధారణమైన విషయాలు. ఒకటి ఓటర్లు, మరొకటి రాజకీయం. ఓటర్లలో దాదాపు సగం మంది హిందువులు, సగం మంది మైనారిటీలు. 45% హిందువులు మరియు 45% ముస్లింలు మరియు క్రైస్తవులు మరియు 55% హిందువులు. ఇప్పుడు ముస్లింలు మరియు క్రైస్తవుల విషయంలో యూడిఎఫ్కు ఎల్డిఎఫ్ కంటే రెట్టింపు ఓట్లు ఉన్నాయని మా డేటా అంతా చూపిస్తుంది. ముస్లింలు, క్రైస్తవులు యూడిఎఫ్కు ఓటు వేస్తున్నారు. మీ ప్రధాన మద్దతు హిందువుల నుండి వస్తోంది. ఇప్పుడు బీజేపీ మీ హిందువులను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. నిజానికి వారు ఇప్పటికే అగ్రవర్ణాలను పొందారు. మేము అదే కనుగొన్నాము. ఎల్డిఎఫ్ నుండి బీజేపీకి హిందూ అగ్రకులాల వారు భారీగా మళ్ళారు. అయితే ఈ ఎన్నికలలో మీ ప్రధాన లక్ష్యం ఎవరు? బీజేపీయా లేక యూడిఎఫా? ఎందుకంటే బీజేపీ మీ ప్రధాన బేస్ అయిన హిందూ బేస్కు కోత పెడుతోంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీరు కేరళలో మా ప్రజా మద్దతు గురించి చెప్పారు. అందులో మొదటి దశలో మీరు చెప్పిన ఈ విషయం నిజమే. మాకు మొదటి దశలో అత్యధికంగా హిందూ వర్గం నుండి మద్దతు ఉండేది. మైనారిటీ వర్గాల్లో మా గురించి కొన్ని అపోహలుండేవి. దానిలో భాగంగా ఆ రోజుల్లో మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టారు. కానీ రాష్ట్ర అనుభవం, దేశ అనుభవం అన్ని మైనారిటీలను భిన్నంగా ఆలోచించేలా చేశాయి. రాష్ట్రం, దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరిగిన చర్యలన్నింటికీ బలమైన ప్రతిఘటన సృష్టించింది మేమే. అంతేకాదు, మైనారిటీలపై మతతత్వ దాడులు జరిగినప్పుడు ఆ మతతత్వ దాడులను ప్రతిఘటించడానికి, ఆ మతతత్వ సంస్థలను ప్రతిఘటించడానికి ప్రాణాలు ఇచ్చింది మా సఖావులే. కాబట్టి వారంతా ఇదంతా చూస్తున్నారు. ప్రాణాలిచ్చేది వీళ్ళే, కేసుల్లో ఇరుక్కునేది వీళ్ళే, జైళ్లలో వేయబడేది వీళ్ళే, ఇతర రకాల ఇబ్బందులు పడేది వీళ్ళే. అలాంటప్పుడు మేమెందుకు వీళ్లకు దూరంగా ఉండాలి అనే ఆలోచన వాళ్లలో సహజంగానే వచ్చింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా వచ్చిన సమస్య, ఆ దశలో భారతదేశంలో
సిపిఐఎం మరియు వామపక్షాలు తీసుకున్న వైఖరి, అది కూడా మైనారిటీలను పెద్ద ఎత్తున ఆలోచింపచేసింది. వీటన్నిటిలో భాగంగా మాకు అనుకూలంగా మంచి మార్పు వచ్చింది. అంటే అంతకుముందు మమ్మల్ని దూరంగా పెట్టారనని అనిపించినా సాధారణంగా మైనారిటీలలో మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మా అనుభవం, మేము మైనారిటీ వర్గంలోని ఏ వర్గాన్నైనా సంప్రదించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ వర్గానికి మమ్మల్ని సంప్రదించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు గవర్నమెంట్గా చూస్తే, గవర్నమెంట్కి మరియు మైనారిటీ వర్గాలకు మధ్య జరిగే సంభాషణలు చాలా మంచి స్నేహపూర్వకమైన సంభాషణలు. వారి నాయకత్వం అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాము. ఈరోజు మీరు చెప్పినట్టుగా హిందూ వర్గం మంచి స్థాయిలో ఎల్డీఎఫ్ను, సిపిఐఎంను బలపరుస్తోందనేది నిజం. ఆ మద్దతు ఇప్పటికీ కొనసాగుతోంది. వీటన్నిటినీ ఏ విధంగా బలహీనపరిచి సిపిఐఎంను, వామపక్షాన్ని, ఎల్డీఎఫ్ను బలహీనపరచాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ దేశంలోనే అతిపెద్ద శత్రువుగా చూసింది కమ్యూనిస్టులనే. అంతర్గత శత్రువులుగా వాళ్ళు ముగ్గురిని చూశారు. ఒకటి ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. దీన్నే వాళ్ళు తమ అంతర్గత శత్రువులుగా ప్రకటించారు. అందుకే నరేంద్ర మోదీ త్రిపుర ఎన్నికల విజయం తర్వాత ఇది సైద్ధాంతిక విజయమని అన్నారు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని అత్యంత ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. మేము మతతత్వంతో ఎలాంటి రాజీ చేసుకోలేము. మతతత్వం పట్ల మేము మంచి రాజీ లేని వైఖరినే అవలంబిస్తాం. బీజేపీ అనే రాజకీయ పార్టీ ఆర్ఎస్ఎస్ నడిపించే పార్టీ. ఆర్ఎస్ఎస్ తీవ్రమైన మతతత్వ వైఖరిని అవలంబిస్తుందని అందరికీ తెలుసు. మేము ఎల్లప్పుడూ రాజీ లేకుండా మతతత్వానికి వ్యతిరేకంగా వైఖరిని తీసుకున్నాము. అన్ని మతతత్వాలకు వ్యతిరేకంగా మేము దృఢమైన వైఖరిని తీసుకుంటున్నాము. కేరళ పరిస్థితిని పరిశీలిస్తే, అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు అవకాశాలను బట్టి చూస్తే పెద్ద ఎత్తున పోటీ యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ మధ్య ఉంది. కాబట్టి చాలా చోట్ల ఎల్డీఎఫ్కి ప్రధాన ప్రత్యర్థిగా యూడీఎఫ్ ఉంటుంది. ఇక్కడ కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ మేము బీజేపీని ప్రధాన శత్రువుగానే చూస్తున్నాము. ఎందుకు? బీజేపీ ఈ ప్రాంతంలో పట్టు సాధిస్తే అది సీట్లు గెలవటం కాదు, ఏ రకంగానైనా పట్టు సాధించే పరిస్థితి వస్తేనే ఈ ప్రాంత వాతావరణం మారిపోతుంది. ఈ ప్రాంత శాంతికి, ప్రశాంతతకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత శాంతి, ప్రశాంతత నిలవాల్సిన అవసరం ఉంది. గడిచిన ఈ 10 సంవత్సరాల కాలంలో కేరళ మత ఘర్షణలు లేని, మత కలహాలు లేని ఒక రాష్ట్రం. దేశం నుండి పూర్తిగా భిన్నమైన ఒక పరిస్థితి కేరళలో నెలకొని ఉంది. శాంతి, సమాధానాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కేరళలో జీవించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఆ వాతావరణం ఈ ఆర్ఎస్ఎస్ మరియు ఇతరులకు ప్రభావం లభిస్తే మారిపోతుంది. ఇప్పుడు మనమందరం మనకిష్టమైన బట్టలు వేసుకుంటున్నాము, మనకిష్టమైన ఆహారం తింటున్నాము, మనకిష్టమైన రీతిలో ఇష్టమైన ఆరాధనాలయాలకు వెళ్తున్నాము. వాటన్నిటికీ ఇక్కడ హక్కు ఉంది. ఎవరు ఎవరిపైన ఇతర నియంత్రణలను విధించలేరు. ఇది ఈ వాతావరణం దెబ్బతినకూడదని మేము చూస్తున్నాము. అందుకే బీజేపీని మేము ప్రధాన శత్రువుగానే చూస్తున్నాము. ఎన్నికలలో యూడీఎఫ్ని ప్రతి నియోజకవర్గంలో ప్రధాన శత్రువుగా చూస్తున్నాము. వారిని ఓడించడం అనేది మేము చూసే ప్రధాన పద్ధతి. అదే సమయంలో బీజేపీకి ఒక్క నియోజకవర్గం కూడా లభించే అవకాశం లేదని కూడా మేము చూస్తున్నాము. బీజేపీ మీ ప్రధాన శత్రువు అని మీరు అంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన రాజకీయ ప్రత్యర్థి కాదు. ఇంకా మీ రాష్ట్రంలో బీజేపీ ఉనికి పెరుగుతోందని మీరు ఒప్పుకుంటారు. దానికి తోడు మిస్టర్ కాంగ్రెస్ మరియు యూడీఎఫ్లను ఓడించడానికి మీరు నిజానికి బీజేపీతో ఒక రకమైన అవగాహన కుదుర్చుకున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడకపోవటమే మంచిది. నేను గతంలో ఒక పత్రికా సమావేశంలో చెప్పాను, చెప్పినా అర్థం కాని ఒక మనిషి ఆయనే రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ నాయకత్వం బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నారు. ఎందుకని అలా అంటున్నారు? రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ ఢిల్లీలో ఏమీ చేశారో పరిశీలిస్తే సరిపోతుంది. ఉత్తర భారతదేశంలో ఢిల్లీయే కదా బీజేపీ ముక్తంగా ఉన్న ఒక ప్రదేశం. అక్కడ బీజేపీకి సౌకర్యాలు కల్పించి బీజేపీ గెలిచి రావడానికి అవకాశం కల్పించింది రాహుల్ గాంధీ, కాంగ్రెస్సే కదా.
కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బలమైన చర్య. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని ఒక సభ్యుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని అడిగిన వారే కాంగ్రెస్. కేజ్రీవాల్ను అరెస్టు చేసినప్పుడు చప్పట్లు కొట్టి పటాకులు కాల్చిన వారే కాంగ్రెస్. ఇప్పుడు కోర్టు కేజ్రీవాల్ను నిర్దోషిగా ప్రకటించింది. నిజానికి బీజేపీకి చంపదెబ్బ తగిలినప్పుడు కాంగ్రెస్కు కూడా దెబ్బ తగులుతోంది కదా. అక్కడ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ అవకాశాలేంటో అందరికీ తెలుసు కదా. కానీ బీజేపీ రావడానికి సౌకర్యం కలిగించేలా మన కేజ్రీవాల్ను యాప్ను వ్యతిరేకించే వైఖరి కాదా కాంగ్రెస్ తీసుకుంది. అది బీజేపీ అధికారంలోకి రావడానికి సౌకర్యం కల్పించింది కదా. అందుకే కదా బీజేపీకి బీ పార్టీగా దిగజారిపోయిందనే స్థాయికి. ఇప్పుడు హర్యానా మీ అందరికీ బాగా తెలుసు కదా. హర్యానాలో బీజేపీ గెలిచి వస్తుందని ఎవరైనా ఊహించారా? బీజేపీ కూడా ఊహించలేదు. కానీ ఎందువల్ల? నేటి భారతదేశంలో మన దేశ పరిస్థితిని బట్టి బీజేపీని ఎదుర్కోవటానికి బీజేపీ ఏతర పార్టీలలో ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రమే సాధ్యం కాదు. బీజేపీ ఏతర పార్టీల విస్తృత ఐక్యత కావాలి. ఆ ఐక్యతకు వ్యతిరేకంగా కదా కాంగ్రెస్ హర్యానాలో పనిచేసింది. అందుకే కదా కలిసి ఉండాల్సిన వాళ్లను కలిసి ఉంచలేకపోయింది. అది బీజేపీకే కదా సహాయకరమైంది. దాని ఫలితం బీజేపీకి లాభం చేకూరిందనే కదా. ఇందులో మరో భాగాన్నే కదా బీహార్లో చూసింది. బీహార్తో సహా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడంతా పరిస్థితిని గందరగోళంగా మార్చడమే కదా కాంగ్రెస్ మొదట చేసే పని. పరిస్థితి గందరగోళంగా మారితే అది బీజేపీకి అనుకూలమైన పరిస్థితే కదా. దాంతో తర్వాత వీళ్ళు ఏకమవుతారు కావచ్చు. అప్పటికే పరిస్థితి చెడిపోయింది కదా. బీజేపీకి అనుకూల పరిస్థితి వచ్చింది కదా. బీజేపీ గెలవగలిగింది కదా. ఇలాంటి వైఖరినే వీళ్ళు ఎప్పుడూ అవలంబించారు. అది దేశంలోని ఇతర భాగాల్లో చూస్తున్నాం. ఇక కేరళలో అయితే పూర్వం నుండే జనసంఘతోనూ మరియు బీజేపీతోనూ కలిసి పోటీ చేసిన అనుభవం కేరళలోని కాంగ్రెస్కు ఉంది. మనం చూడాల్సిందదే. మీరు ఆర్థిక దిగ్బంధనం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి మీరిక్కడ ఉంటే కేంద్రం నుండి రాష్ట్రానికి మీకు నిధులు ఎవరిస్తారు? దానివల్ల రాష్ట్రం నష్టపోతుందా? ఇది కేరళకు చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యం కదా. మన కేరళ పరిస్థితిని పరిశీలిస్తే కేరళ జనాభా దేశ జనాభాలో 2.5%. మనకు లభించే పన్ను వాటా కేవలం 1.9 మాత్రమే. అప్పుడు చాలా పెద్ద మొత్తంలో తరుగుదల ఉంది కదా. జనాభానుపాతంగా పన్ను వాటా లేదు కదా. మాకు సాధారణంగా రావాల్సిన వాటాలన్నింటినీ చాలా దారుణంగా కోతపెడుతున్నారు. ఇవన్నీ కేరళ అనుభవిస్తోంది. అప్పు తీసుకోవటం సాధారణంగా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా, ఇతర ఖర్చుల కోసం కాదు కదా. అభివృద్ధి మూలధన వ్యయం కోసమే కదా ఆ అప్పులో డబ్బు కట్ చేసేది. 90% పైగా అభివృద్ధి మూలధన వ్యయం కోసమే ఉపయోగించబడింది. అలాంటి అర్హత ఉన్న అప్పు తీసుకోవటానికి అనుమతించటం లేదు. దానిలో కోత విధిస్తున్నారు. ఆర్థిక రంగంలో ఒక రకమైన దిగ్బంధనం. ఆ విషయంలో మేము చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాము, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఆందోళన బాట పట్టాము, ఫలితం లేదు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాము. సుప్రీంకోర్టు కేరళ వాదనలో పస ఉందని గుర్తించింది. ఆ విధంగా ఆ సమస్య రాజ్యాంగ ధర్మాసనానికి చేరింది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది. ఇదే మా అనుభవం. కేరళకు ఫెడరల్ సూత్రాలను ఉల్లంఘించే జోక్యం కేంద్ర గవర్నమెంట్ వైపు నుండి జరుగుతోంది. నీ ప్రభుత్వం మరియు పార్టీ ప్రజలను పేదరికం నుండి పైకి తీసుకురావటం, మంచి ఆరోగ్య సేవలు అందించటం, ఇతర సామాజిక సేవలు, భద్రత మొదలైన వాటికి పేరు పొందాయి. కానీ ఈ రాష్ట్రంలో వృద్ధి రేటు దక్షిణాన ఉన్న అన్నింటికన్నా తక్కువగా ఉంది మరియు యువత నిరుద్యోగం 40%గా ఉంది. యువత మీ పార్టీతోనే ఉండేలా, మీ పార్టీకి మద్దతు ఇచ్చేలా మీరు తగినంత చేశారని ఉన్నారా? మరియు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఉంచడానికి ఆర్థికంగా మీరు తగినంత చేశారని భావిస్తున్నారా? మా దేశీయ ఉత్పత్తి బాగా మెరుగుపడింది. ఆ మెరుగుపడిన గణాంకాలు ఇప్పుడు నా దగ్గర లేవు. అంతే. అది నేను మీకు ఇవ్వగలిగి ఉండేవాడిని. వాస్తవానికి ఇది మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశీయ ఉత్పత్తి. మా సొంత పన్నుల ఆదాయం మరియు పన్నేతర ఆదాయం పెరగటం వల్లే ఇటువంటి ఎన్నో అడ్డంకులు, ఆంక్షలు ఉన్నప్పటికీ మేము నిలబడగలిగాము. వాస్తవానికి కేంద్రం సహాయం ఖచ్చితంగా లభించి ఉంటే కేరళకు ఏ ఆర్థిక సమస్య ఉండేది కాదు. ఇప్పుడు అంత మంచి పద్ధతిలో పురోగతి సాధించింది. మనం లెక్కలు పరిశీలిస్తే 2011-16 యూడీఎఫ్ గవర్నమెంట్ కాలం కదా.
2011 నుండి 16కు వచ్చేసరికి 2 లక్షల కోట్ల పెరుగుదల జరిగింది. అది 21 అయ్యేసరికి 16-21 అనేది ఎల్డీఎఫ్ కాలం. కానీ మేము ఎదుర్కోవలసి వచ్చిన విపత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇక్కడ శతాబ్దపు మహావరద, ఆ తర్వాత వచ్చిన తీవ్రమైన వర్షాకాల విపత్తు, ఆపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కోవిడ్ ప్రభావం, వీటన్నిటికీ ముందు వచ్చిన ఓకి, నిఫా, ఇవన్నీ కేరళను పెద్ద ఎత్తున ప్రతికూలంగా ప్రభావితం చేసిన అంశాలు. అయినప్పటికీ ఆ దశలో మాకు 2 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. కానీ 21 నుంచి 26కు వచ్చినప్పుడు ఈ సాధారణంగా కనిపించే ఆ 2 లక్షలు కాదు. మేము ఇప్పుడు సుమారు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల పెరుగుదలను సాధించాము. ఆ విధమైన శ్రేష్టత మా ఈ విషయంలో చూడవచ్చనేది వాస్తవం. మీ పార్టీ లేదా ఎల్డీఎఫ్ మెజారిటీ గెలుస్తుందని మీరు తప్పకుండా చెబుతారు. కానీ ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్లకు సుమారుగా సమాన సంఖ్యలో ఓట్లు వచ్చిన పరిస్థితిలో ఏమీ జరుగుతుంది లేదు సీట్లు మరియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోనప్పుడు. అలాంటి అవకాశం ఏమాత్రం లేదు. మేమీసారి గతసారి కంటే ఎక్కువ సీట్లు సాధించి గెలవబోతున్నాము. నీకెవ్వరికీ ఆ ఆందోళన అవసరం లేదు. కేరళ మారిపోయింది, మంచి రీతిలో పురోగతి సాధించింది. ఈ పురోగతి ఇంకా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు, రాష్ట్రం కోరుకుంటోంది. అందుకే గతసారి 99 సీట్లుండేవి. అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి ఈసారి గెలవబోతున్నాము. ప్రజలు దానితోనే ఉన్నారు. చివరి ప్రశ్న. కేరళలో 50% మైనారిటీలు, దాదాపు 50-46% మైనారిటీలు ఉన్నప్పటికీ అది ఇప్పటికీ అత్యంత శాంతియుత సహజీవనం ఉన్న రాష్ట్రాలలో ఒకటి. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ శాంతియుతంగా జీవిస్తూ శాంతియుతంగా మెలగే విధానానికి మేము కేరళను మెచ్చుకుంటాము. ఇది భారతదేశంలోని అత్యంత లౌకిక రాష్ట్రాలలో ఒకటి. నిజమైన లౌకికవాదానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు అది ప్రమాదంలో ఉందా? ఎందుకంటే బీజేపీ చెబుతున్న దాని గురించి ముస్లింలు కొంచెం ఆందోళన చెందుతున్నారు. క్రైస్తవులు ముస్లింల గురించి కొంచెం ఆందోళన చెందుతున్నారు. దాదాపు 50-50 సమాజంలో శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఈ అద్భుతమైన ఉదాహరణను మీరు ఎలా కాపాడబోతున్నారు? హిందువులు 54% మరియు ముస్లింలు, క్రైస్తవులు 46%. కానీ శాంతియుతమైన ఇది ప్రమాదంలో, ఇది ఇప్పుడు ముప్పులో ఉందా? కేరళలోకి ప్రతికూలత మరియు హింస వచ్చే ప్రమాదం ఉందా? కేరళలోని మెజారిటీ మైనారిటీ వర్గాలలో అత్యధికులు లౌకికవాద భావాలు కలవారే. ఇక్కడ మతతత్వానికి చాలా తక్కువ ప్రభావం మాత్రమే ఉంది. మతతత్వ శక్తులు మీరు చెబుతున్న ఈ విషయాల్లో చాలా వాటిని కోరుకుంటూ ఉండవచ్చు, కానీ ప్రాంతం యొక్క ప్రశాంతత మరియు శాంతి అదే విధంగా కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు మన కేరళ అనుభవాన్ని తీసుకుంటే కులభేదం, మతద్వేషం లేకుండా అందరూ సోదరులుగా కలిసి జీవించడానికి, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ రకంగా ఇక్కడ విషయాలు సాగుతున్నాయి. ఇంకా ఏ విషయం తీసుకున్నా అందులో పరస్పర సహకారం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఓణం వేడుకలో ముస్లింలు, క్రైస్తవులు ఆ ఓణం వేడుకలో పాల్గొంటారు. ఇప్పుడు చిన్న పెరునాల్ మొన్ననే ముగిసింది, అందులో కేరళలోని ఇతర మతస్థులు కూడా పాల్గొంటారు. అది కేవలం ముస్లింల పండుగగా మాత్రమే మిగిలిపోలేదు. చాలా ఇళ్లలో ఆ రోజును రంజాన్లో ఒక చిన్న భాగంగా జరుపుకునే పరిస్థితి ఉంది. క్రిస్మస్ వస్తుంది, ఈస్టర్ వస్తుంది, ఆ సందర్భాల్లో వాటిలో భాగంగా అందరూ పాల్గొనే పరిస్థితి ఉంది. మన ఇతర ఉత్సవ కార్యక్రమాలు ఒక నిర్దిష్ట మతవర్గం యొక్క వేడుకలో అది ప్రార్థనా స్థలంలో జరిగే కార్యక్రమం అయినప్పటికీ అందులో ఇతర మతవర్గాలకు చెందిన వారు పాల్గొనే పరిస్థితి ఉంది. అలాంటి ఉదాత్తమైన మత సామరస్యం కేరళలో నెలకొనుంది. దీనికి ప్రమాదం తలపెట్టాలని ఆలోచించేవాళ్లు ఉన్నారు, కానీ ప్రమాదం తలపెట్టడం అంత సులభం కాదు. లౌకికవాదం యొక్క బలం అంతగా పాతుకుపోయింది. ఇంకా వామపక్షాల ప్రభావం, అదే వీటన్నిటికీ గ్యారంటీ. ఆ వామపక్ష ప్రభావం, వామపక్ష బలం కారణంగానే ఈ లౌకికవాదం ఇలా నిలబడి ఉంది. ఏ విధమైన మతతత్వ ప్రయత్నం వచ్చినా, అది ఎలా ఉన్నా దానిని ప్రతిఘటించటానికి వామపక్షం ముందుంటుంది. అక్కడే నేనింతకు ముందు చెప్పినట్లు
మీకు చాలా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు.